ప్రభునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. ఈరోజు ఇలా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. 2-3 రోజుల క్రితం యూట్యూబ్లో నేను ఒక లైవ్ వీడియో చూడటం జరిగింది. అందులో ఏం చెప్తున్నారంటే, ఒక సేవకుడు, ఒక పాస్టర్, ఆయన నిన్న 2 రోజుల క్రితం అనుకుంటా యూట్యూబ్ లైవ్ ఇస్తూ ఒక అంశాన్ని ప్రజల ముందు పెట్టాడు. ఏంటి అని అంటే, స్త్రీలు సంఘములో వాక్యము బోధించవచ్చా అనే టైటిల్ పెట్టి, ఆ టైటిల్ మీద లైవ్ ఇచ్చి కొంతమంది లైవ్ వీడియో కాన్ఫరెన్స్ లాగా తీసుకుని వాళ్లకు సమాధానాలు చెప్తున్నాడు. సరే, నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మొత్తం అది చూస్తుంటే ఎక్కువ నాకు అర్థమైంది, స్త్రీలు సంఘములో మాట్లాడకూడదు, స్త్రీలు సంఘములో వాక్యాన్ని ప్రకటించకూడదు అనేది నాకు అర్థమైంది ఆ లైవ్ వీడియో చూసినప్పుడు. అయితే నాకు కలిగిన బాధ ఏంటి అని అంటే, చాలామంది ఆయన అడుగుతున్నారు, ఇలా స్త్రీలు మాట్లాడవచ్చా లేదా, ప్రార్థించవచ్చా లేదా, పాటలు పాడవచ్చా లేదా అని ఆయన అడుగుతున్నారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అండి, ఫస్ట్ ఎవరైతే ఆయన్ని అడుగుతున్నారో వాళ్ళలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు నేనే మీ దగ్గర మాట్లాడుతున్నాను ఈ వీడియోలో. మీకు ముందుగా నా గురించి నేను చెప్పాలంటే, నేను పాస్టర్ని కాదు, నాకు సంఘం లేదు, నేను కూడా ఒక విశ్వాసినే, ఒక సంఘములో ఒక విశ్వాసిని నేను లేదు. అంటే ఇలా వాక్యం చెప్తున్నాడు కదా, ఒకవేళ ఈయన ఏమన్నా పాస్టర్ ఏమో అని మీకు అనిపించవచ్చు, కానీ నేను పాస్టర్నే కాదు, నేను కూడా ఒక విశ్వాసినే. అయితే ఒక విశ్వాసిగా నా బాధ్యత ఏంటి? బైబిల్లో ఏముందో, ఎలా ఉందో, ఒక సేవకుడు ఏదైనా చెప్తున్నప్పుడు అది బైబిల్లో అలా ఉందా లేదా, చెప్పేది సత్యమేనా, కరెక్టేనా అని ఆలోచించుకోవాలి మనం ఒక విశ్వాసిగా. నేననే కాదు, ఎవరైనా సరే. అలా కాకుండా సేవకులు చెప్తే రైటే చెప్తారు కదా, సేవకులు చెప్తే వాళ్ళు చెప్పేది సత్యమే కదా, వాళ్ళు ఏం చెప్పినా బైబిల్ని బాగా చదువుతారు కదా, కాబట్టి వాళ్ళు చెప్పేది సత్యమే అని అక్కడే ఆగిపోతున్నారు చాలామంది. అదే నాకు బాధ అనిపిస్తుంది. అంటే సేవకులు అంటే, బోధించే వాళ్ళు అంటే, వాళ్ళ పని బైబిల్ బోధించడం, వాళ్ళు బైబిల్ చదివి బాగా నేర్చుకుని బాగా ధ్యానించి అందులో విషయాలు చెప్తారు కాబట్టి అది వాళ్ళ పనే. మన పని ఏంటి? వాళ్ళు చెప్పింది వినడం, తల ఊపడం, వచ్చేయడం. ఇలాగే మారిపోయింది. అందుకే చాలామంది గొర్రెలు 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 అంటుంటారు. ఆ మాట అంటున్నారంటే అందులో కూడా కొంత అర్థం ఉంది. ఎందుకంటే ఈ విశ్వాసులు అన్న వాళ్ళు కూడా సేవకుడు ఏది చెప్తే అది వినేసి వచ్చేస్తున్నారు, అందుకే వాళ్ళు గొర్రెలు అంటున్నారు బయట వాళ్ళు. అలా కాదు, చెప్పుతున్నది ఆయన చెప్పేది సత్యమేనా, నిజంగా బైబిల్ అలా ఉందా లేదా అని మనము కూడా, బైబిల్ ఉంది కదా మన దగ్గర, ఉందా, కొనుక్కున్నామా, మన ఇంట్లో ఉంటుందా? ప్రతి ఒక్క విశ్వాస దగ్గర బైబిల్ ఉంది. ఎందుకు ఉంది? చదువుకోవడానికి, అందులో వాళ్ళు చెప్పిన సంగతులు అలా ఉన్నాయి లేదా అని చూసుకోవడానికి, పరిశీలించడానికే మన దగ్గర బైబిల్ ఉన్నప్పుడు బైబిల్ని పక్కన పెట్టేయడం, యూట్యూబ్ ఆన్ చేయడం, ఎవరో ఏదో చెప్తో కాసేపు వినడం, అంతే. రైట్, ఆయన చెప్పాడంటే ఇది రైట్ అని అక్కడతో ఆగిపోవడం. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది కూడా మీకు అర్థం కావాలంటే ముందు ఏదో చిన్న ముక్క వినేసి ఏదో చెప్తున్నాడు అనుకోవడం, కొంచెం విని తర్వాత పక్క పెట్టేసి వేరే దాంట్లోకి వెళ్ళిపోతే ఏది అర్థం కాదు మనకి.
ఏది అర్థం కాదు. ఒక సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని కొంచెం ఎక్కువ సమయమైనా కేటాయించాలి. ఎందుకంటే ఇది వాక్యం. లోకంలో ఒక సినిమా చూడాలంటే 3 గంటలు టైం వెచ్చిస్తారు. ఆ యూట్యూబ్లో కూడా సినిమాలు ఏమన్నా లేకపోతే ఇంకేమైనా ఉంటే గంటల తరబడి ఆ ఫోన్ అతుక్కుపోయి ఉంటారు. వాక్యం వచ్చేసరికి ఎవరు కూడా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మన వంతు మనం ఏం చేయాలి? బైబిల్లో ఉన్నదా లేదా, ఇలా ఆయన చెప్పాడు, ఇలా ఉందా లేదా పరిశోధించాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది లెంత్, ఓపికగా వినండి. లేదు అంటే 2 పార్ట్ల కింద నేను కట్ చేసి 2 పార్ట్ల కన్నా పెడతాను. అయితే పూర్తిగా వినండి. విన్న తర్వాత మీకు ఒక ఆలోచన వస్తుంది, ఇది కరెక్టా రైటా. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు నమ్మండి అని నేను చెప్పను. నేను చెప్పిన తర్వాత, మీరు విన్న తర్వాత నిజమా కాదా, బైబిల్లో అలా ఉందా లేదా అని పరిశోధించండి. పరిశోధించి ఏది సత్యమో అది మాత్రమే మీరు స్వీకరించండి. అది మనం చేయవలసిన పని. అంతేగాని ఏదో వినేసాం ఓకే అనుకోవడం అది చాలా తప్పు, చాలా తప్పు. అయితే మనం అంశంలోనికి వెళ్తే, నిజంగా స్త్రీ వాక్యము బోధించకూడదా, సంఘంలో మాట్లాడకూడదా? దీనికి దేన్ని బట్టి మాట చెప్తున్నారు అని అంటే, కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తూ 14వ అధ్యాయము, కొరింథీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4 నుంచి చూసినప్పుడు, స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, స్త్రీ ఎలా ఉండాలంట? సంఘములో మౌనముగా ఉండాలి. వారు లోబడి ఉండవలసిన వారే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. అలాగే ఏదైనా నేర్చుకోవాలి అని అంటే ఇంట భర్తలను అడిగి నేర్చుకోవాలి. సంఘములో స్త్రీ మాట్లాడితే అది అవమానము అని పౌలు గారు ఈ కొరింథీ పత్రికలో రాయడం జరిగింది. ఏమండి, ఇదే కదా, అదిగో పౌలు గారు చెప్పాడు, మాట్లాడకూడదు, సంఘములో మౌనముగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకొక చోట కూడా ఈ మాట మనం చూడొచ్చు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చూసినప్పుడు, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. చూసారా, 2 చోట్ల కూడా పౌలు గారే మాట్లాడుతున్నాడు. 2 చోట్ల కూడా మౌనముగా ఉండాలి స్త్రీ అని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ మాటగా తీసుకుంటే ఏమనుంది? స్త్రీలు సంఘములో ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. సంఘములో మాటలాడుట అవమానము. ఈ 2 మాటలు మనం జాగ్రత్తగా తీసుకుంటే, మౌనముగా ఉండాలి అంటే దాని అర్థం మాట్లాడకూడదు, అంటే నోటి నుంచి శబ్దము రాకూడదు అనే కదా. అలా అయితే ప్రతి చర్చి దగ్గర, గుమ్మం దగ్గర ఒక ప్లాస్టర్ పట్టుకుని వచ్చిన ప్రతి స్త్రీకి ఆ నోటికి ప్లాస్టర్ అంటించేయాలి ఇంకా. ఎందుకంటే మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు. సంఘములో స్త్రీ మాట్లాడకూడదు. అలాంటప్పుడు ఇంకేముంటుంది అక్కడ? స్త్రీలు మాట్లాడకూడదంటే వాక్యం చెప్పకూడదు అని మాత్రమే లేదు అక్కడ, మౌనముగా ఉండాలని ఉంది. స్త్రీ బోధించకూడదు అని లేదు అక్కడ, మౌనముగా ఉండాలి, మాట్లాడితే అవమానం అని ఉంది. ఉపదేశించకూడదు అని ఉంది, ఉపదేశించకూడదు అని అంటే దాని అర్థం వాక్యమనా? వాక్యము ఉపదేశించకూడదనా దాని అర్థం?
అసలు అలా అనుకుంటే గనక అక్కడ మాటే నోరే ఎత్తకూడదు, ఇంకా నోరే ఎత్తకూడదు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మాటలను బట్టే చాలామంది ఈ 2 మాటలు తీసుకుంటున్నారు. పౌలు గారు చెప్పాడు కదా, అవును పౌలు గారే చెప్పాడు. పౌలు గారు ఏమన్నా తప్పు చెప్పాడా? తప్పు చెప్పడు. ఎందుకంటే పౌలు గారు తన సొంత ఆలోచనతో చెప్పే మాటలైతే కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడిన మాటలు కాబట్టి అవి తప్పు కాదు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఎందుకు ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది? సేవకులు అన్న వాళ్ళే, బోధకులు అన్న వాళ్ళే, పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళే దీన్ని ఇలాగే తీసుకుని అదే నిజమని చెప్పేస్తుంటే ఇంక మామూలు విశ్వాసం ఏమైపోతాడు? మామూలు విశ్వాసం ఇంకెలా అర్థం చేసుకుంటాడు? ఇప్పుడు పౌలు గారు చెప్పాడు అని అంటే పౌలు గారు చెప్పాడు, తప్పు కాదు, రైటే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? పేతురు గారు తన పత్రికలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఆ పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 15 నుంచి చూద్దాం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురు. ఏమంటున్నాడండి పౌలు గారు? క్షమించండి, పేతురు గారు ఏమంటున్నాడు? పౌలు గారు రాసినటువంటి తన పత్రికల్లోటివన్నీ కొన్ని మాటలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టము. వాటిని అందరి వల్ల అర్థం చేసుకోవడం అవ్వదు. దానివల్ల ఎంతోమంది అపార్థాలకు వాటిని వాడుతున్నారు, అపార్థాలకు వాటిని ఉపయోగిస్తున్నారు. అర్థం చేసుకోకపోవడం లోపం అక్కడ. ఆయన ఒక విషయం మాట్లాడాడు కొరింథీ పత్రికలో, స్త్రీలు మౌనంగా ఉండాలి అని. అంతే, ఇంకా అక్కడి నుంచి అది అలాగే తీసేసుకున్నారు. అసలు అక్కడ ఎందుకు ఆ ప్రస్తావన రావాల్సి వచ్చింది? ఆ సందర్భం ఏంటి? అక్కడ ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నాడో అనేది పక్కన పెట్టేశారు. బైబిల్ చదువుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు నేను నేర్చుకున్న దాన్ని బట్టి, నేను పరిశీలించిన దాన్ని బట్టి కొరింథీ పత్రికలో ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు అని అంటే, కొరింథీ పత్రిక మొదటి నుంచి చూసినప్పుడు కొరింథీ సంఘంలో కొన్ని సమస్యలు తలెత్తాయి మొదటి నుంచి కూడా. ఏమని? ఒక సమస్య పార్టీలు, అంటే నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, అంటే ఒక గ్రూపిజం అక్కడ క్రియేట్ అయిపోయింది. దాని మీద కాసేపు మాట్లాడతాడు ఆయన. అక్కడి నుంచి మళ్ళా ఇంకో సమస్య జారత్వం. సంఘంలో జారత్వం. ఒకడు తన తండ్రి భార్యను అంటే పినతల్లిని ఉంచుకున్నట్టుగా, సంఘంలో ఇటువంటిది ఉండకూడదు అనేసి అదొక గొడవ. మరలా అక్కడి నుంచి ఇంకొక విషయం ఏంటంటే విగ్రహాల బలి అర్పించిన వాటి విషయంలో తినచ్చా తినకూడదా అనే సమస్య. ఇంకోటి మనం 6వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చూస్తే, ఒకసారి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చూసినప్పుడు అక్కడ ప్రాబ్లం చెప్తున్నారు చూడండి. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంట? 9 నుంచి 6వ అధ్యాయము 9 నుంచి. అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, అడంగితరము గారి వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను,
దోచుకొని వారెవరైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో 11వ వచనం చూడండి ఏమంటున్నాడు, మీలో, కొరింథీ సంఘంలో మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అంటే సంఘములో ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారో, సంఘంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ఆ కొరింథీ పత్రిక మొదటి నుంచి ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు ఆయన, చెప్పుకుంటూ వస్తాడు. అలాగే కృపావరాల గురించి మాట్లాడుకుంటూ వస్తూ అవన్నీ సరిచేస్తూ ఉంటాడు. ఒక క్రమం సరి చేసుకుంటూ వచ్చే క్రమంలో సంఘములో స్త్రీలు కూడా ఎలా ఉన్నారో అని అంటే ఒక క్రమం లేదు, ఆ సంఘంలో ఒక క్రమం లేదు, ఒక విధానం లేదు, ఒక ఆరాధన క్రమం లేదు. ఆ 11వ అధ్యాయంకి వచ్చేసరికి మనకు కనబడుతూ ఉంటుంది అవన్నీ. ఒక విధానం లేకుండా ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళకి చెప్తున్నాడు ఆయన అక్కడ ఎలా ఉండాలని ఒక్కొక్కటిగా చెప్తున్నాడు. అయితే కొరింథీ గురించి మాట్లాడినప్పుడు, కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితులు మాట్లాడుతున్నప్పుడు అసలు కొరింథీ గురించి మనకు తెలియాలి, బాగా కొరింథీ పట్టణం గురించి తెలియాలి, ఆ పట్టణంలో పరిస్థితుల గురించి తెలియాలి. అదొక భయంకరమైనటువంటి విగ్రహారాధనకు పుట్టినిల్లు లాంటిది ఆ ప్రాంతం. మీరు అది తెలియాలంటే మరలా మనం అపోస్తుల కార్యాలకు వెళ్ళాలి. అపోస్తుల కార్యాలలో పౌలు గారు ఆ ప్రాంతంలో చేసినటువంటి పరిచర్య గురించి మనకు తెలియాలి. ఆ సంఘం ఆ పరిస్థితులు ఎలాగున్నాయో మనకు అర్థం కావాలి. ఈ కొరింథీ ఒకటి, ఏథెన్సు అనేది ఒకటి, ఈ రెండు పట్టణాలు కూడా అకయ అనే ప్రాంతంలో ఉంటాయి. మీరు బైబిల్లో చివరికి వెళ్ళేసరికి ఒక మ్యాప్ కనపడుతూ ఉంటుంది, పౌలు గారు ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలు. అక్కడ ఆ మ్యాప్లో అకయ నుండి అందులో ఏథెన్సు అలాగే కొరింథీ అని ఉంటుంది. ఆ ఏథెన్సు ప్రాంతంలోను కొరింథీ ప్రాంతంలో రెండు ఒక చోట ఉండేవే కాబట్టి అక్కడ విగ్రహారాధన, రకరకాల పరిస్థితుల మధ్యన ఆయన సంఘాన్ని నిలబెట్టడం జరిగింది, అక్కడ సంఘాన్ని కట్టడం జరిగింది. మీరు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 16 చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. 16వ వచనం విగ్రహాలతో నిండి ఉన్నది అనేది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 16. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణమును విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. అంటే ఈ ఏథెన్సు పట్టణంలో ఏముందంట, విగ్రహాలు. ఆ 17వ అధ్యాయము 16 కానించి 18వ అధ్యాయము 19వ అధ్యాయము ఈ 3 అధ్యాయాలు కూడా ఏథెన్సు ఆ కొరింథీ పట్టణాల్లో ఆయన చేసినటువంటి పరిచర్య కనపడుతుంది, ఆయన చేసినటువంటి సేవ కనపడుతూ ఉంటుంది. అక్కడ పరిస్థితులు ఏమున్నాయో, అక్కడ వాళ్ళ పద్ధతులు ఏంటో, వాళ్ళ జీవన వ్యవహార శైలి ఎటువంటిదో మనకి ఆ 3 అధ్యాయాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ అపోస్తుల కార్యాలు చదవకుండా, ఈ 3 అధ్యాయాలు చదవకుండా మనం డైరెక్ట్గా కొరింథీ పత్రికకు వచ్చేసి అక్కడ తీసుకున్న మాటను పట్టేసుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇదే జరుగుతుంది బయట. అవన్నీ వదిలేస్తారు, అవి ఒక్కటే పట్టుకుంటారు. ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు అంతే. అంతకు ముందు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళు క్రైస్తవంలోకి వచ్చారు అని అంటే బహు విగ్రహారాధన, రకరకాల పరిస్థితులు, మంత్రాలు, గారడీలు, ఎన్నెన్నో అవన్నీ చూసి వచ్చిన వాళ్ళు వచ్చిన అవన్నీ పరిస్థితులు కూడా తీసుకొచ్చి వీళ్ళు సంఘంలో కలిపేస్తున్నారు. మళ్ళా సంఘంలో తీసుకొచ్చేసి మాట్లాడేసరికి ఆ వాళ్ళను ఉద్దేశించి పౌలు గారు అక్కడ అది మాట్లాడటం జరిగింది. మీరు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండండి, మాట్లాడకండి. మీరు మాట్లాడితే అది అవమానం. అంటే వాళ్ళు మాట తీరు కూడా బాగాలేదు, అక్కడ వాళ్ళు మాట్లాడే విధానం బాగాలేదు. ఇప్పుడు పౌలు గారు తిమోతి గారికి కూడా చెప్పాడు కదా, తిమోతి పత్రికలో కూడా అదే ఉంది కదా. అంటే తిమోతికి పత్రిక కూడా కొరింథీ పట్టణంలో ఉండగా రాసినట్టుగా మన కొరింథీ పత్రికలో చూడొచ్చు. ఆ 14వ అధ్యాయం 16-17 వచనాలు చూసినప్పుడు అక్కడికి తిమోతిని పంపుతున్నట్టుగా ఈ విషయాలన్నీ చెప్పి
తిమోతిని పంపుతున్నట్టుగా మనం అక్కడ చూడొచ్చు. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలి కొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును. తిమోతి గారి గురించి మాట్లాడుతూ, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడకు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేడు నడుచుకొని విధమును, అనగా ప్రతి స్థలములో నేను, ప్రతి సంఘములో నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. ఇదే విషయాన్ని తిమోతి గారికి చెప్పి పంపుతున్నాడు సంఘాలకి, ఇలా ఉండాలి స్త్రీలు అని చెప్పి. అదే మన తిమోతి పత్రికలో మనం చూస్తూ ఉంటాం. స్త్రీ మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు, ఉపదేశించకూడదు. అంటే వాక్యం చెప్పొద్దని కాదు అక్కడ. మరి ఏంటి అని అంటే, ఈ స్త్రీలు ఈ కొరింథీ అన్యులుగా ఉండేవారు. వాళ్ళు కొరింథీలో ఉన్నప్పుడు అంతకు ముందు జీవితం అన్యులుగా ఉండేవాళ్ళు. అంటే పురుషులకి లోబడే తత్వం లేదు వాళ్ళకి, భర్తలకి లోబడే తత్వం లేదు. పురుషుల మీద పెత్తనం చలాయించడం, కుటుంబంలో పెత్తనం చలాయించడం, మగవాళ్ళని యజమానుల్ని లెక్క చేయకుండా వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఉండడం, అదే అలవాటు సంఘంలోకి తీసుకొచ్చేసారు వాళ్ళు. అదే విధానాన్ని సంఘంలోకి తీసుకొచ్చేసి సంఘంలో కూడా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడటం, అది ఖండించడానికి అక్కడ పౌలు గారు చెప్పాడు. మీరు మాట్లాడొద్దు, సంఘములో మీరు ఇష్టానుసారంగా మాట్లాడొద్దు అన్నట్టుగా చెప్పే విధానమే తప్ప, ఎందుకు వాళ్ళకే అక్కడ కొరింథీ పత్రికలో చెప్పాడు మౌనంగా ఉండాలని. మరి నిజంగా ఒకవేళ స్త్రీ మౌనంగా ఉండాలి, సంఘాల్లో వాక్యం ప్రకటించకూడదు అంటే గనక ఎఫెసీ పత్రిక రాశాడు, కొలస్సీల పత్రిక రాశాడు, అలాగే తెస్సలోనిక పత్రిక, ఇంకా తిమోతికి రాసిన 2వ పత్రిక, సంఘాలకు రాసిన పత్రికలు ఇంకా ఉన్నాయి కదా, తెస్సలోనిక, కొలస్సీ, ఎఫెసు, గలతీ, కొరింథీలకు రాసిన 2వ పత్రిక. మరి వాటిలో కూడా ఎక్కడో చోట ప్రస్తావన రావాలి కదా, స్త్రీలు మౌనంగా ఉండాలి, మీరు సంఘంలో వాక్యం చెప్పకూడదని అసలు లేదు అక్కడ. మౌనంగా ఉండాలన్నాడు, మాట్లాడొద్దు అన్నాడు. మాట్లాడొద్దు అంటే దాని అర్థం, ఒకవేళ మాట్లాడొద్దు అనే గనక మనం తీసుకుంటే ఆటలు పాడకూడదు, ప్రార్థన చేయకూడదు, పాటలు పాడకూడదు, ప్రార్థన చేయకూడదు, ఏమీ చేయకూడదు. సైలెంట్గా కూర్చోవాలి, వినాలి, వచ్చేయాలి, లేదా ఏదైనా పని ఉంటే చెయ్యాలి, అంతేనా? అలాగే తీసుకుంటామా మౌనంగా ఉండాలంటే? ఇంక మాట్లాడించకూడదు. మరి సంఘాల్లో పాటలు ఎందుకు పాడిస్తున్నారు? సంఘాల్లో ప్రార్థనలు ఎందుకు చేపిస్తున్నారు? అవి చేయొచ్చు కానీ వాక్యం ప్రకటించకూడదని చెప్పాడా బైబిల్లో? అక్కడ లేదు కదా. ఉపదేశించకూడదు అంటే దాని అర్థం వాక్యమనా? భర్తలకే వీళ్ళు పెత్తనం తీసుకోకూడదని, భర్తలకు లోబడి ఉండాలని, దాన్ని బలపరుస్తూ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి ఏమన్నాడు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. అంటే భర్తలకు లోబడమని చెప్తున్నాడు, విధేయత చూపించమంటున్నాడు. విధేయత అదే మరలా కొరింథీ పత్రిక 11వ అధ్యాయానికి వచ్చేద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మనకి ఇంకా వివరణ ఇస్తున్నాడు చూడండి. అక్కడ ఎందుకు మౌనంగా ఉండాలో దానికి కారణం ఏంటో చెప్తున్నాడు చూడండి. 11వ అధ్యాయము 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు. పురుషునికి శిరస్సు ఎవరంటండి? పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అలాగే స్త్రీకి శిరస్సు పురుషుడు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. అంటే ఒక స్త్రీకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు అయి ఉండాలి అంటే పురుషుడు అయి ఉండాలి. ఆ పురుషుడికి శిరస్సు ఎవరై ఉండాలి? క్రీస్తు అయి ఉండాలి. ఆ క్రీస్తుకు శిరస్సు ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. అదొక విధానం, అదొక విధానాన్ని తీసుకొస్తున్నాడు ఆయన. అంటే
సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘంలో స్త్రీలకు శిరస్సు పురుషులైతే, పురుషులకు శిరస్సు క్రీస్తు అయితే, క్రీస్తుకు శిరస్సు దేవుడు. అల్టిమేట్గా అందరికీ శిరస్సు ఎవరంటే దేవుడు. ఇక్కడ శిరస్సు మాట శరీరం వినాలి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది శిరస్సు మాట శరీరం వినాలి. అంటే పురుషుడికి శిరస్సు క్రీస్తు అనుకున్నప్పుడు క్రీస్తు మాట పురుషుడు వినాలి. స్త్రీకి శిరస్సు పురుషుడు అన్నప్పుడు పురుషుడి మాట స్త్రీ వినాలి. అంటే స్త్రీ ఉపదేశించకూడదు, భర్తకి ఉపదేశించకూడదు. స్త్రీ భర్త మాటకు విధేయత చూపించాలి, ఎదురు చెప్పకూడదు అని, లోబడి ఉండాలి అని. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడవలెను. అంటే భర్తకు లోబడాలి అనే కాన్సెప్ట్ అక్కడ మాట్లాడుతున్నాడు. ఒక సంఘంలో ఉన్నప్పుడు భర్త దగ్గర విధేయత చూపించాలి. నీకు నీ భర్త శిరస్సుగా ఉన్నప్పుడు సంఘములో ఆ శిరస్సు విలువ తీయొద్దు. నువ్వు మాట్లాడి ఆ విలువ తీయొద్దు. అంటే నోటికొచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడకూడదు. భర్తలకు లోబడి ఉండాలి, వాళ్ళకి సలహాలు ఇచ్చేసి ఎలాంటి పరిస్థితి దాకా నువ్వు వెళ్ళిపోకూడదు, నువ్వు తగ్గి ఉండాలి అని. అంటే పెత్తనం చలాయించకూడదు, భర్తకు విధేయత చూపించాలి అనే కాన్సెప్ట్ అక్కడ. అంతేగాని వాక్యం చెప్పకూడదు అని కాదు. పేతురు గారు కూడా అదే మాట పేతురు గారి పత్రికలో కూడా 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎక్కడ చూసినా పురుషులకు అంటే భర్తకు భార్య లోబడి ఉండాలి అనేదే చెప్తున్నాడు. అదే చెప్పాడు అన్ని విషయాల్లో కూడా. ఒక్క కొరింథీ సంఘంలోనే మాత్రమే మౌనంగా ఉండమని చెప్పాడు. అంటే వాళ్ళ పరిస్థితులు అంతకు ముందు బాగాలేదు కాబట్టి వాళ్ళని చక్కపరచడానికి మౌనంగా ఉండాలి, మాట్లాడకండి, సంఘాన్ని అవమాన పాలు చెయ్యకండి, నేర్చుకోండి. ముందు నేర్చుకున్న తర్వాత మాట్లాడుదురు కానీ ముందు నేర్చుకోండి, అంతవరకు మౌనంగా ఉండండి అనే కాన్సెప్ట్ అక్కడ. అంతే తప్ప మాట్లాడొద్దు అని మౌనంగా వాక్యం ప్రకటించొద్దు, మీరు బోధించొద్దు, మీరు వాక్యం చెప్పడానికి సరిపోరు, మీకు అర్హత లేదు, ఇలాగా క్లియర్గా లేదు కదండి. అక్కడ మౌనంగా ఉండాలి అన్నాడు. మాట్లాడితే అవమానము అన్నాడు. అంటే అవమానకరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు, అందుకే మాట్లాడొద్దు అన్నాడు. ఉపదేశించొద్దు అన్నాడంటే మీరు మీ భర్తలకు ఉపదేశించే పరిస్థితిలో మీరు ఉండకండి, ముందు మీరు నేర్చుకోండి అని. స్త్రీలు ఆ కొరింథీ సంఘములో ఆ పరిస్థితులను బట్టి అలా ఉన్నారు, అందుకది అక్కడ చెప్పాల్సి వచ్చింది. దీన్ని ఆ అపోస్తల కార్యాల్లో ఆ సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి కూడా. అంతే తప్ప ఏదో ఒక మాట ఉందని అక్కడ అది చదివేసి అక్కడ ఫిక్స్ అయిపోకూడదు, అది చాలా ప్రమాదం. అయితే ఇంకా క్లారిటీ, ఇంకా వివరంలోకి వెళ్ళి ఇంకా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుక, ఇప్పుడు సంఘం అంటే ఏంటి? ఆయన ఎక్కడ మాట్లాడొద్దు అన్నాడు పౌలు గారు? సంఘంలో మాట్లాడొద్దు అన్నాడు, మౌనంగా ఉండమన్నాడు. సంఘంలో మౌనంగా ఉండండి, మాట్లాడకండి, సెలవు లేదు, మాట్లాడడానికి మీకు అవకాశం లేదు అన్నాడు. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? మనకు తెలిసినంత వరకు సంఘం అంటే 4 గోడలు, అంతేనా? 4 గోడల మధ్యన కూర్చోవడం, వెళ్ళిపోవడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినడం, వచ్చేయడం, దాన్నైనా సంఘం అంటాం మనం? కాదు కదా, అది సంఘం కాదు కదా. సంఘం అంటే ఏంటి? జీవము గలది. సంఘం అంటే నిర్జీవమైనది కాదు. సంఘం అంటే జీవము గలది, చలించేది, కదిలేది, కదలకుండా ఒక చోట ఉండేదాన్ని సంఘం అనరు. సంఘం అనగా
చలించేది, జీవము కలిగేది. అంటే ఇప్పుడు మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. సంఘం అంటే 4 గోడల మధ్య నుండే చర్చి మాత్రమే కాదు, కానీ వీధుల్లో ఉండొచ్చు. వీధుల్లో సువార్త ప్రకటిస్తానికి వెళ్తున్నారు, అక్కడ సంఘం కాదా? అలాగే గృహాల కూడికలు పెట్టుకుంటారు, అవి సంఘం కాదా? అలాగే బహిరంగ సభలు జరుగుతుంటాయి, అవి సంఘం కాదా? కుటుంబ ఆరాధనలు పెట్టుకుంటారు, మరి అది సంఘము కాదా? సంఘం అంటే ఏంటి? ఒకరికన్నా ఎక్కువ ఎక్కడైతే ఉంటారో అదే సంఘం. అంటే దేవుడు ఎక్కడుంటే అదే సంఘం. దేవుడు ఎక్కడ ఉంటానన్నాడు? మత్తయి సువార్త 18:20 యాలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పను. 2-3 ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. ఆయన ఎక్కడుంటే అక్కడే సంఘం. అది 4 గోడల మధ్యన, లేదా వీధుల్లోనా, లేదా రోడ్ల మీద ఎక్కడుండి ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తారో, ఎక్కడుండి ఆయన సువార్తను ప్రకటిస్తారో అక్కడ నేను ఉంటానన్నాడో అక్కడే అదే సంఘము. ఇప్పుడు ఆ సంఘములో స్త్రీ మాట్లాడకూడదు అని అంటే చర్చిలో మాత్రమే మాట్లాడకూడదని కాదు కదా. సంఘము అంటే చర్చిలో మాత్రమే కాదు. సంఘం అంటే ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ సంఘము. ఆ సంఘములో స్త్రీ మాట్లాడకూడదు అని అంటే ఈరోజు ఎన్నో చోట్ల వీధుల్లో సువార్త పరిచర్య చేస్తున్నారు మన సహోదరీమణులు. ఎంతో మంది పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు. అయితే మాట్లాడకూడదు, అక్కడ వాక్యం చెప్పకూడదు, ఇంకా మాట్లాడకూడదు, ప్రార్థన చేయకూడదు, పాటలు పాడకూడదు, కూడా అలా వెళ్ళిపోతూ ఉండాలి. గృహ కూడికలు చూస్తూ ఉంటాం, ఇళ్ళ దగ్గర సాక్ష్యాలు చెప్తారు అక్కడ కుటుంబంలో, అలాగే ప్రార్థిస్తారు, పాటలు పాడతారు. మాట్లాడకూడదు, ఎందుకంటే అది కూడా సంఘమే. మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. పురుషులే మాట్లాడాలి, పురుషులే వాక్యం చెప్పాలి, పురుషులే పాటలు పాడాలి, పురుషులే ప్రార్థన చేయాలి. బహిరంగ కూడికలు కావచ్చు. మరి ఊహించుకోగలదమా మనం? అలాంటి పరిచర్యను మనం ఊహించుకోగలదమా? అంటే వాక్యం ఒక చోట ఒకలాగా ఉంటుందా? అలా ఉండదు. వాక్యం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. మరి ఎక్కడ ప్రాబ్లం అంటే అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం, దాన్ని స్వీకరించడంలో ప్రాబ్లం. మనం అర్థం చేసుకోకపోవడంలో వచ్చిన సమస్య ఇది. ఏదో ఒక వచనం తీసుకుంటున్నారు, దాని గురించి ముందు వెనక వదిలేసి దాన్ని పట్టుకుని ఎక్కడికో పౌలు గారు ఇలా చెప్పాడు, అదే సత్యం. పౌలు గారు తప్పు చెప్పడు, మనం అర్థం చేసుకోవడం చేతకాక. ఓ సేవకుడు చెప్తున్నాడు, కొంతమంది ఫోన్లు చేసి లైవ్లోకి వచ్చి మాకు బాగా చెప్పారండి, కరెక్ట్ చెప్పారండి, బాగా చెప్పారండి, మాకు అర్థమైపోయిందండి. ఏం అర్థమైపోయింది? వాక్యం చదవండి, ముందు బైబిల్ చదవండి. ఆయన చెప్పాడని కాదు, ఆయన చెప్పింది అవునా కాదా? పౌలు శీలలో చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేదో అని బెరయలో ఆ సంఘస్థులు ప్రతిరోజు లేఖనాలను పరిశోధించేవారని మనకు తెలుసు. పౌలు శీలలు చెప్పిన సంగతులే నమ్మలేదు వాళ్ళు. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు చెప్పేస్తే నమ్మేసి వాళ్ళు చెప్పింది రైటే అని బుర్ర ఉపయోగమేనా? ఇప్పుడు నేను చెప్పేది కూడా నమ్మేమని మిమ్మల్ని అంటలేదు. చూడండి, వాక్యం చదవండి, నేర్చుకోండి, ఇంకా బాగా చదవండి. వాక్యం ఏం జరిగిందో ముందు వెనక కూడా చదవండి. అక్కడే ఆగిపోవడం కాదు, ఇంకా తర్వాత ఏం చెప్పాడు, అంతకు ముందు ఏం జరిగింది, అవన్నీ పరిశీలించండి, మీకు అర్థమవుతుంది. సంఘం అంటే 4 గోడల మధ్యన కాదు, మౌనంగా ఉండాలి అనేది చర్చిలో మాత్రమే కాదు. అలా అనుకుంటే ఎక్కడ మాట్లాడకూడదు, స్త్రీ ఎక్కడ కూడా మాట్లాడకూడదు. తర్వాత స్త్రీలు అసలు గతంలో మాట్లాడారా లేదా? సంఘం కదా, సంఘంలో ఎక్కడ 2-3 ఉంటారో అది సంఘం అయితే, ఎక్కడైతే యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తారో దేవుడి పేరు మీద అక్కడ ఎక్కడైతే కూడుకుంటారో అది సంఘం. అక్కడ నేను ఉంటాను అన్నప్పుడు అది సంఘం అయితే, ఆ సంఘంలో ఉన్న స్త్రీలు మాట్లాడకూడదు అని పౌలు గారు చెప్పిన మాటను ఉన్నట్టుగా తీసుకుంటే, ఒకవేళ మాట్లాడిన వాళ్ళందరూ తప్పు చేసినట్లేనా? ఒకవేళ తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు కదా, ఖండించాలి కదా. మీరు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, ఇప్పుడు మొదటిగా మీకు అర్థం కావాలి, సంఘం మొట్టమొదటి సంఘం అంటే సంఘం స్థాపించబడింది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిగా
ఒక సంఘం స్థాపించబడుతున్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం చూస్తే మొదటి అధ్యాయం 12 చూడండి. అప్పుడు వారు ఒలీవల వనబడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా అనువారు. వీరందరూ 14వ వచనం చూడండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే ఒక సంఘముగా కూడుకున్నారో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేయుచుండగా ఏం జరిగింది? 2వ అధ్యాయము మొదటి నుంచి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉండ ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల నుండి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. అక్కడ ఒక అభిషేకం జరిగింది, అగ్ని అభిషేకం జరిగింది అక్కడ కూర్చున్న వారి మీద. ఆ రోజు ఆ మేడగదిలో కొంతమంది స్త్రీలు ఉన్నారో అలాగే పురుషులు ఉన్నారో వీళ్ళందరి మధ్యన దేవుని యొక్క అగ్ని, ఒక పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం అంటారో అది దిగింది. అక్కడ దిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో 16వ వచనం నుంచి చూద్దాం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంచె దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. కుమార్తెలను ప్రవచించెదరు. అక్కడ ఏం జరిగింది? ఆ అగ్ని బాప్తిసం ద్వారా వాళ్ళందరూ ఒక రకమైన వరం, అంటే అన్య భాషల వరాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడే రకరకాల భాషలతో అక్కడ ఉన్న వారికి వాళ్ళు దేవుని మాటలు చెప్పేస్తున్నారు. అప్పటికప్పుడు చదువుకోలేదు, వాళ్ళకి ఏ భాష రాదు, అయినప్పటికీ దేవుని శక్తితో రకరకాల భాషలో అక్కడ ఉన్నటువంటి ఏ భాషలు అయితే ఆ రోజుల్లో ఉన్నాయో ఆ భాషలతో వాళ్ళు వాక్యం చెప్తున్నారు, మాటలు చెప్తున్నారు. అందులో స్త్రీలు ఉన్నారు. ఆ వాక్యం నెరవేర్పు, అక్కడ ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేరింది అక్కడ. అంటే ఇప్పుడు స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి అని పౌలు గారు చెప్పినట్టుగా మీరు తీసుకుంటే ఇది కూడా ఒక సంఘమే అయినప్పుడు ఇక్కడ స్త్రీలు ఎందుకు ప్రవచిస్తున్నారో? ప్రవచించకూడదు కదా. అక్కడ ప్రవచించే వరాన్ని స్త్రీలకు ఇవ్వకూడదు కదా దేవుడు. మరి స్త్రీలకి ఎందుకు ఇచ్చాడు? ప్రవచించారు అని అంటే ప్రకటించారనే కదా అక్కడ అర్థం, మాట్లాడారనే కదా అక్కడ అర్థం. సంఘంలో మౌనంగా లేరనే కదా మనకు అర్థమవుతుంది. మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళది తప్పు అని దేవుడు ఆపాలి కదా. అంటే దేవుడు చెప్పింది తప్పు కాదు, పౌలు గారు చెప్పింది తప్పు కాదు, మరి ఏంటి? మనం తీసుకోవడంలో తప్పు జరిగింది, అర్థం చేసుకోవడంలో తప్పు జరుగుతుంది. అక్కడ వాళ్ళకి ప్రవచించేటువంటి వరాన్నే ఇచ్చేసాడు దేవుడు సంఘంలో. మౌనంగా ఉండమని ఏం చెప్పలేదు. లేఖనాల ద్వారా మనకు కనబడుతుంది. స్త్రీ మౌనంగా ఉన్నారా? స్త్రీలు ప్రవచించారా? ప్రవచించారు. మొట్టమొదటి సంఘంలోనే ప్రవచించడం జరిగింది. మొట్టమొదటి సంఘంలోనే స్త్రీలు ప్రవచనం నెరవేరింది. ప్రవచనం నెరవేరలేదు అంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది మనకు. అక్కడ ప్రవచనం నెరవేరింది, మాట్లాడారు, మౌనంగా ఉండలేదు. మీరు అది అర్థం చేసుకోవాలి. ప్రవచించారు అని అంటే ఇంకోటి ఏదో అర్థాలు తీసుకురాకూడదు. మౌనంగా ఉండాలి సంఘంలో అని ఉంది మాట. అక్కడ మౌనంగా లేరు అని అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడారు, ప్రవచించారు. తర్వాత సంఘానికే ఇంకొక పేరు కూడా ఉంది. సంఘానికి ఉన్న ఇంకొక పేరు, ఇంకొక రూపం ఏంటి? దేవుని రాజ్యం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం ఏమని ఉంది? ఆ పెద్దలు
నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. అంటే ఒక సంఘాన్ని ఒక దేవుని రాజ్యముగా కూడా మనం పోలుస్తున్నాడు. ఆ రాజ్యములో రాజులుగా, ఆ రాజ్యములో ఆ సంఘములో యాజకులుగా దేవుడు తన పిల్లలను పెట్టాడు. ఇంకొక మాట కూడా అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. యాజకులు, యాజకత్వం, మనలను పురుషులను అనట్లేదు. కేవలం పురుషులను యాజకులుగా చేశాను, కేవలం పురుషులను రాజ్యముగా చేశాను అని అంటలేదు. మనలను అంటే ప్రతి ఒక్కరిని ఏం చేశాడంట? యాజకులుగా చేశాడు. యాజకత్వం చేసేవారిగా. ఇంకొక మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏమన్నాడండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ప్రకటించే నిమిత్తము, ప్రకటన చేయవలసిన నిమిత్తము. అంటే మనల్ని ఎవరు పిలుచుకున్నాడో ఆయన్ని ప్రకటించే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులు, యాజకులు. ఇక్కడ కేవలం పురుషుల్నే కోరుకున్నట్టుగా, ప్రకటించే వారిలో పురుషులు మాత్రమే అన్నట్టుగా కాదు, ప్రతి ఒక్కరిని కూడా యాజకులుగా చేశాడు, రాజులుగా చేశాడు. ఇది సంఘము దేవుని రాజ్యానికి సాదృశ్యము. అలాగే పరలోకానికి కూడా సంఘము సాదృశ్యము. అంటే సంఘములో దేవుడు ఉంటాడు అని, ఆ దేవుడు ఉండేది పరిశుద్ధమైనదని, అది పరలోకానికి సాదృశ్యమని మనం నమ్ముతాం. ఇప్పుడు పరలోకంలో స్త్రీ అని పురుషుడని భేదం ఉండదు. అక్కడ ఆత్మలుగా ఉంటాం మనం. అక్కడ పురుషుడు స్త్రీ అనే భేదము కాకుండా ఒక ఆత్మలుగా మనం ఆ పరలోకానికి చేరుకుంటాం, మహిమ దేహాన్ని ధరించుకుని. అంటే పురుషుడని స్త్రీ అనే భేదము పరిచర్యలో ఉండదు. ప్రతి ఒక్కరికి అప్పచెప్పిన బాధ్యత, ప్రతి ఒక్కరు చేయవలసిన బాధ్యత. అంతే తప్ప కేవలం పురుషులు మాత్రమే సువార్త ప్రకటించాలి, స్త్రీలు మౌనంగా ఉండాలి అని వాక్యం ఎక్కడ చెప్పట్లేదు, ఎక్కడ చెప్పదు కూడా. మనం అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంది, అంతే, చదవడంలో. ఇప్పుడు సంఘము పరలోకానికి సాదృశ్యము, దేవుని రాజ్యానికి సాదృశ్యము. దేవుని రాజ్యములో అందరూ యాజకులే. యాజకులు అనంటే యాజకత్వం చెయ్యాలి. అందులో తమకున్నటువంటి ఏమంటారు దాన్ని, తలాంతు, తమకు దేవుడిచ్చినట్టు తలాంతును బట్టి. ఏమండి, స్త్రీలలో చక్కగా వాక్యం ప్రకటించేవారు లేరా? పురుషులు మాత్రమే ప్రకటిస్తున్నారు. స్త్రీలలో కూడా ఎంతో మంది గొప్పగా దేవుని మాటలు ప్రకటించేవారు ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి ఇవ్వకపోతే రాదండి. ఎవరైనా ఒకడు వాక్యం చెప్పాలి అనుకున్నప్పుడు దేవుని సహాయం కావాలని తెలుసు కదా మనకి. పరిశుద్ధాత్మ సహాయం అవసరం ఉంటేనే దేవుడు వాక్యం చెప్పగలరు. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పలేరు అని తెలుసు కదా మనకి. మరి దేవుడు పరిశుద్ధాత్మ సహాయం పురుషులకు మాత్రమే ఇస్తాడా వాక్యం చెప్పడానికే? మరి స్త్రీలకు ఇవ్వకపోతే ఎలా చెప్పగలుగుతున్నారు వాక్యం? ఎంతో మందిని ఇన్స్పిరేషన్ చేయగలుగుతున్నారు, ఎంతో మందిని దేవుని రాజ్యంలో చేర్చగలుగుతున్నారు, ఎంతో మందికి ఆదర్శంగా కనపడుతున్నారు కదా స్త్రీలు వాక్యం చెప్పి. మరి పరిశుద్ధాత్మ సహాయం వాళ్ళకి లేదా? పరిశుద్ధాత్ముడు వాళ్ళకి సహాయం చేయట్లేదా? చేయకుండానే వాక్యం చెప్పేస్తున్నారా వాళ్ళు?
ఒకవేళ పరిశుద్ధాత్మ సహాయం చేస్తే మరి చేయకూడదు కదా, స్త్రీ వాక్యం చెప్పకూడదు అన్నప్పుడు ఉండకూడదు కదా, పరిశుద్ధాత్మ సహాయం స్త్రీలకు ఉండకూడదు కదా వాక్యం చెప్పకూడదు అన్నప్పుడు. మరి వాక్యం చెప్పగలుగుతున్నారంటే వారికి సహాయం ఉన్నట్టే కదా, అంటే దేవుడు అనుమతి ఇచ్చాడనే కదా. మరి మీరెవరు దేవుడు స్త్రీ వాక్యం చెప్పకూడదని చెప్పడానికి, సంఘంలో స్త్రీ మాట్లాడకూడదని చెప్పడానికి మీరెవరు? వాక్యం ఒక చోట ఏదో కనబడ్డదే తీసుకుని వచ్చి అలాగ అంటించేయడమే, అందరికీ ఆపాదించేయడమే. పైగా మళ్ళీ సేవకులు అని చెప్పి సూటు బూటు వేసుకుని తిరుగుతున్నారు, ఇంటర్వ్యూలు, డిబేట్లు. ఒక విశ్వాసనండి, నేను పాస్టర్ని కాదు, నేనేమీ సంఘము లేదు. మరి నేను ఆలోచించాను, నేను చదువుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, అవునా కాదా, ఇది నిజమా కాదా, నిజంగా ఉందా లేదా, అలాగా పరిస్థితులను అర్థం చేసుకోవాలి, పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. మరి అలా అనుకుంటే మొట్టమొదటిగా సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తుని పరిచయం చేయటం లోకానికి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడటం సువార్త అంటే. అన్యజనులకి కానీ యేసుక్రీస్తుని తెలియని వారికి కానీ ఆయన ప్రకటించడమే సువార్త అయితే, ఆయన పునరుద్ధానుడుగా లేచినప్పుడు మొట్టమొదట చూసింది ఎవరో? స్త్రీలు కాదా? మొట్టమొదట ఆయన శిష్యులకి చెప్పింది ఎవరో? స్త్రీలు కాదా? మత్తయి సువార్త 28వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు, మార్క్ సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదవండి. ఏముంటుంది అక్కడ? మొట్టమొదట స్త్రీలే వెళ్ళి శిష్యులకు చెప్పినట్టుగా ఉంటుంది, ఆయన లేడు, ఆయన తిరిగి లేచాడు అని శిష్యులకు స్త్రీలు వెళ్ళి చెప్పినట్టుగా కనపడుతుంది అక్కడ. అప్పుడు ఏం చెప్పాలి? అమ్మ మీరు మాట్లాడకూడదు, మీరు వెళ్ళకూడదు, నీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్తాను నేను ఏమైంది, మీకు చెప్పను నేను, మీరు మాట్లాడకూడదు, మీరు మౌనంగా ఉండాలి, మీకు చెప్పకూడదు, ఇది మీకు అధికారం లేదు. ఆపాలి కదా అక్కడ, ఆపాలి కదా. కానీ ఆపకుండా వాళ్ళనే పంపిస్తాడు కదా అక్కడ, దేవదూత వాళ్ళకే చెప్తుంది కదా, మీరు వెళ్ళండి, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వెళ్ళి చెప్పండి అనేసి చెప్పారు. మరి సువార్త కాదది? సువార్త కాదా? యేసుక్రీస్తు భూమి మీద తిరిగిన రోజుల్లో ఒక సమరయ స్త్రీ ఒక ఊరినే నడిపించుకొచ్చేది, ఆయన దగ్గరికి తీసుకొచ్చేది, నేను మెస్సీ అని చూశాను, రండి అని చెప్పి, రండి అని. అంటే ఒక లోకానికి యేసుక్రీస్తును ఆయనే దేవుడి కుమారుడు అని పరిచయం చేసింది ఒక సమరయ స్త్రీ. మరి అది ప్రకటించడం కాదా, మాట్లాడటం కాదా? ఏమండి, ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడటం మంచిది. ఏదో నేనే జ్ఞానవంతుణ్ణి, నాకు మాత్రమే తెలుసు అని ప్రదర్శించుకునే ప్రయత్నం చేయకూడదండి ఎవరైనా సరే. దేవుడి దగ్గర తగ్గితే తప్పేంటండి? వాక్యం దగ్గర తగ్గితే తప్పేంటి? ఇప్పుడు నేను మాట్లాడాను, ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే కనుక నేను తప్పని సరి చేసుకుంటాను. నేను చెప్పింది వాక్యానుసారంగా కరెక్ట్ కాదు అని ఒకవేళ ఎవరైనా నాకు వివరంగా చెప్తే, క్లియర్గా ఆధారాలతో నాకు చూపించగలిగి నన్ను కన్విన్స్ చేయగలిగితే, నేను మాట్లాడిందని తప్పని ఒప్పుకుని మళ్ళీ నేను సరి చేసుకుంటాను. తప్పు చేస్తే నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి అని అడగాలి, తప్పేం కాదు. దేవుడు దాన్ని సీరియస్గా తీసుకోడు కదా ఒప్పుకుంటే. అది ఈ పక్కన పెట్టేసి ఈగో అంటే నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడు వాడు ఎవడో ఏదో చెప్పాడు, నేను చెప్పింది తప్పని, ఇప్పుడు వాడి ముందు నేను తప్పని ఒప్పుకోకూడదంటే ఏం చేయాలి? దీనికి ఏదో ఒకటి వాక్చాతుర్యంతో ఏదో ఒకటి కలిపి నిరూపించడానికి ప్రయత్నించాలి, అంతే. వాక్యంలోంచి తీసుకొచ్చి ఈ రిఫరెన్స్లో ఈ ఆధారాలని పక్కన పెట్టేసి ఏదో లోకంలో ఉన్నటువంటి సామెతలు లేకపోతే లోకంలో ఉన్నటువంటి కథలో తీసుకొచ్చి దాన్ని కలిపేసి వాక్చాతుర్యం అంటాడు, దాన్ని ఉపయోగించి ఏదో చెప్పాలి తప్ప తప్పని మాత్రం ఒప్పుకోనోడు దైవజనుడు అవడండి. నేను చెప్పిన తప్పు అయితే ప్రియులరా, మరలా నన్ను నేను సరి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేదు, మీరు ఆలోచించండి, నేను చెప్పానని కాదు, మీరు బైబిల్ తిరిగేయండి, చదవండి, గమనించండి, పరిస్థితులను అర్థం చేసుకోండి. అప్పుడు మీకే ఒక వ్యక్తి ఏం చెప్పాడు అనేది మీకు మీరుగా
అది చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏది పడితే అది మీరు నమ్మేశారంటే ప్రియులరా, వాడి సంపాదించుకోవడానికి ఆ వ్యూస్ కోసం, ఆ యూట్యూబ్లో లైక్ల కోసం, వ్యూస్ కోసము, దాన్ని గ్రోత్ పెంచుకోవడం కోసం ఏదో లైవ్ ఇచ్చేసి మాట్లాడేయడం, దాంట్లో లైన్గా వెళ్ళిపోయి ప్రశ్నలు అడిగేసి ఏదో అతను గొప్ప సమాధానాలు చెప్పేస్తాడు అనుకోవడం, దీనివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు. పైగా వాక్యంలో నష్టపోయేది మనమే అవుతాం. కాబట్టి ప్రియులారా, సంఘంలో స్త్రీ మాట్లాడచ్చు అంటే వాక్యం చెప్పచ్చు, అది దేవుడిచ్చినటువంటి హక్కు. అయితే పురుషుడు అంటే భర్తకు లోబడి ఉండాలి. భర్తను కాదని ఎదురు సమాధానం చెప్పి భర్తని అగౌరవపరిచే పరిస్థితిలో స్త్రీ ఉండకూడదు. సంఘములు అసలు ఉండకూడదు. సంఘములో అలా ఉంటే ఇంటి దగ్గర ఇంకెలా ఉంటారు వాళ్ళు? సంఘములోనే భర్తను గౌరవించలేని పరిస్థితి సంఘములోనే ఉంటే ఇంటి దగ్గర ఎంత దారుణంగా ఉంటుంది. అందుకే చెప్పాడు, సంఘములో కూడా మౌనంగా ఉంటే ఇంటి దగ్గర అలవాటు అవుతుంది. అది దేవుడి ద్వారా నేర్చుకునే విధానం ఇది. ఒక క్రమశిక్షణ ఒక క్రమశిక్షణ నేర్పుతున్నాడు అక్కడ. భర్తల పట్ల భార్యలు ఎలాగ ఉండాలి, అది కూడా ఎవడు పడితే వాళ్ళకి కాదు. సంఘములో ఒక భర్త దేవునికి లోబడి జీవిస్తున్నప్పుడు తన భార్య భర్తకు లోబడి ఉండాలని అర్థం. అక్కడ ఆ భర్తకు లోబడి ఉండాలి. ఒకవేళ భర్త దుర్మార్గుడు అయినప్పుడు ప్రార్థన చేయటమే దేవుడికి. అలాగని ఎదురు చెప్పమని కాదు, కొద్దిగా ఓర్పు సహనం కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ భర్త మార్పు కోసం వేచి చూడాలంతే. ఒకవేళ విశ్వాసురాలైన భార్య అయితే, దేవుడి మీద నమ్మకం ఉన్న భార్య అయితే, మాట్లాడిన వారు ఉన్నారు, ప్రవచించిన వారు ఉన్నారు. ఇంకా మాట్లాడుకుంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడచ్చు బైబిల్లో. ఇంకా స్త్రీల సమాజం అపోస్తల కార్యాల్లో కనబడుతుంది మనకి. పౌలు గారు అక్కడికి వెళ్తాడు, ప్రార్థన జరుగుతుందనే ఒక ప్రాంతానికి. అక్కడ స్త్రీల సమాజం. పేతురు గారు చెరసాల్లోంచి వచ్చినప్పుడు మరియమ్మ అనే ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అక్కడ తలుపు తీసింది ఎవరు? మొట్టమొదట ఒక రోదే అనే ఒక చిన్నదే. మరి అక్కడ స్త్రీలు లేరా? అక్కడ ప్రార్థన చేయట్లేదా? మౌనంగా ఉన్నారా? అక్కడ మౌనంగా ఉన్నట్టు ఏమన్నా ఉందా అక్కడ? కాబట్టి జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆలోచించి మీరు ఇంకా విశ్వాసంలో బలపడాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రభు నామములో వందనాలు.